మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ దంపతులు వచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనలో బెయిల్ మీద వచ్చిన తర్వాత తొలిసారి చిరంజీవి ఇంటికి వచ్చారు. సంధ్యా థియేటర్ ఘటన గురించి చర్చించారు. దాదాపు గంట సేపు చిరంజీవి ఇంట్లో ఉన్నారు. ఆ తర్వాత బన్నీ ఫ్యామిలీతో కలిసి తమ ఇంటికి బయలుదేరారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ కేసులో A11గా ఉన్న అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిన్న ఉదయం చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అల్లు అర్జున్ కి శుక్రవారం సాయంత్రమే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పేపర్స్ అప్లోడింగ్ సమస్య వల్ల ఆ రోజు అల్లు అర్జున్ జైలు నుంచి విడుదల కాలేదు. ఆ రోజు రాత్రి సాధారణ ఖైదీలాగే అల్లు అర్జున్ జైలులో గడిపారు. బెడ్షీట్, రగ్గు ఇచ్చిన అర్జున్ తీసుకోలేదు. ఆ రోజు రాత్రి భోజనం కూడా చేయలేదని తెలిసిందే. నిన్న ఉదయం 6:30 గంటలకు జైలు నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. చెంచల్గూడ జైలు వెనక గేటు నుంచి ఎస్కాట్ వాహనంతో అర్జున్ను పంపించారు. అక్కడి నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్కి చేరుకున్నారు. సినీ ప్రముఖులు బన్నీని పరామర్శించారు.